శక్తివంతమైన దేవతలు ఉండగా ముందుగా పూజించబడేది గణేశుడే ఎందుకు? ఒకనాడు దేవతలు ఒక మహాయజ్ఞం చేయాలనుకున్నప్పుడు యజ్ఞంలో ఎవరికీ ముందుగా ఆవుతి ఇవ్వాలన్న విషయంలో వివాదం మొదలైంది. దీనికి పరిష్కారం త్రిమూర్తులే ఇవ్వగలరని నారదముని దేవతలకు సూచించడంతో ఈ నిర్ణయం మహాదేవుని సమక్షంలోనే జరగాలని అందరూ కైలాసానికి వెళ్లారు. అక్కడ సమావేశమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దేవతల మధ్య ఒక పోటీ నిర్వహించాలని నిర్ణయించారు. నియమం ఒక్కటే, ప్రపంచాన్ని ఒకసారి చుట్టి ముందుగా తిరిగి వచ్చే దేవుడే ప్రథమ పూజ్యుడు. విష్ణుమూర్తి శంఖం ఊదగానే దేవతలంతా బయలుదేరగా సృష్టిలో సమతౌల్యం దెబ్బతింటోందని గణేశుడు గ్రహించాడు. లోక సమతౌల్యాన్ని కాపాడటమే తన ధర్మమని భావించిన గణేశుడు తల్లిదండ్రులైన శివపార్వతులే తనకు సర్వలోకమని నమ్మి వారి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేశాడు. దేవతలు విశ్వాన్ని ఒక్కసారి చుట్టగా గణేశుడు సర్వలోకాన్నే 7 సార్లు చుట్టినట్లయింది. చివరికి కార్తికేయుడే విజేత అని అందరూ భావించిన వేళ